ఇక్కడ చూడాలి. అంటే చూడండి, కష్టాన్ని అధిగమించంగానే మనకి లక్ష్మీదేవి ఉద్భవించింది కదా! మరి అంటే కష్టం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కష్టాన్ని దాటిన తర్వాత వచ్చేది మొత్తం కూడా లక్ష్మీప్రదమే. హాలాహలాన్ని దాటిన తర్వాత వచ్చిన ప్రతిదీ కూడా లక్ష్మీప్రదమే. లక్ష్మీదేవి వచ్చింది. సంతోషించాం. అందరం కూడా మునులు అందరూ సంతోషించారు. ఇప్పటికే ఆ లక్ష్మీదేవిని చూసి మనం సంతోషిస్తూ ఉంటాము. చంద్రుడు. అందుకే చంద్రుడిని చూడగానే అంటే అమ్మవారి తర్వాత చంద్రుడు వచ్చారు కదా! అందుకే అప్పుడు చంద్రుడు ఏమవుతాడు? ఇద్దరూ ఒకేసారి వచ్చారంటే తోబుట్టువులయ్యారు. చంద్రుడు, అమ్మవారు తోబుట్టువులయ్యారు. అందుకే మనము చంద్రుడిని చందమామ అంటాం. అమ్మ తోడబుట్టిన వారిని మనం మామయ్య అని పిలుస్తాం కదా! అమ్మవారితో తోడబుట్టినవాడు చంద్రుడు కాబట్టి చందమామ అని పిలుస్తున్నాం మనం. ఇక ఎవరిని మనం మామ అని పిలవం. దేవతల్లో చూడండి, ఏ గ్రహాన్ని కూడా మామ అని పిలవము. ఇట లెక్క వేసుకున్నాం. ఆలోచించండి, ఒక్క చంద్రుడిని మాత్రమే మామయ్య అని పిలుస్తాం, చందమామ అని పిలుస్తాం. మనము అలానే పిలుస్తున్నాము. మన పిల్లలకి చందమామ అని చూపించి గోరుముద్దలు పెట్టుకుంటూ అని ఆహ్లాదకరంగా పెంచే వాతావరణంలోకి తీసుకొస్తున్నాము. చంద్రుడు ఆహ్లాదానికి ప్రతీక, మనస్సుకు ప్రతీక. కాబట్టి చంద్రుడిని చూయించు పిల్లవాడికి గోరుముద్దలు పెడుతూ ఉంటే వాడు చాలా ఆనందభరితంగా తింటూ ఉంటాడు చూసుకుంటూ. అలా చంద్రుడు. కామధేనువు ఉద్భవించింది. కామధేనువు మళ్ళీ సకల దేవతా స్వరూపం గోవు. అందుకే గోమాత అంటాం. మళ్ళీ ఇక్కడ చూడండి, అమ్మ తోడబుట్టిన వారు ఏమవుతారు? మగవారైతే మామయ్య అవుతారు, ఆడవారైతే చిన్నమ్మ అవుతారు, లేదా పెద్దమ్మ అవుతారు, పినతల్లి అవుతారు కదా. అందుకే గోమాత అంటాం. మళ్ళీ ఆమెను కూడా అమ్మగా, తల్లి తోడబుట్టింది, తల్లితో సమానముగా పుట్టినటువంటి వారు ఆడవారు మనకి తల్లితో సమానమైనట్టుగానే పూజిస్తూ ఉన్నాము. అందుకని గోమాత అంటాము. చందమామ, గోమాత, ఇలా ప్రతిదీ కూడాను ఇంకా మనకి లక్ష్మీప్రదంగా ఉద్భవించి తర్వాత అమృతం వచ్చింది. అమృతాన్ని సరే దాన్ని సేవించారు. అదంతా ఒక ఎత్తు. మనం క్షీరసాగర మదనం గురించి మొత్తం కాదు కదా చెప్పుకునేది. లక్ష్మీప్రదం ఎట్లా వచ్చింది, లక్ష్మీదేవి ఎలా ఉద్భవించింది, దానికి కారణంగా మనం క్షీరసాగరాన్ని కొంచెం చెప్పుకోవడం జరిగింది. ఇలా అమ్మవారిని ఉద్భవించింది. అమ్మవారు ఉద్భవించినప్పుడు అమ్మవారిని చూస్తే ఎలా ఉందయ్యా అంటే పద్మపత్ర విశాలాక్షి. పద్మపత్రముడు కళ్ళు కూడా విశాలంగా ఉండి పద్మ రేకులు ఏ విధంగా ఉంటాయో ఆ విధమైనటువంటి కళ్ళతో కలిగి ఉన్నది అమ్మవారు. అందుకని ఇక అమ్మవారు ఏ ఏ వస్తువుల్లో ఉంటుంది అంటే అమ్మవారు పువ్వుల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అమ్మవారు పువ్వుల్లో ఉంటుంది. అందుకే అమ్మవారి కింద కమలం పువ్వు ఉంటుంది. అమ్మవారు ఎక్కడ అధిష్ఠించి ఉంటుంది అంటే కమలం పువ్వులో అధిష్ఠించి ఉంది. కమలం పువ్వు ఈ విధంగా ఉంటే అమ్మవారు దాని మీద అధిష్ఠించి ఉంది. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది కమలం వికసించినటువంటి పుష్పము జ్ఞానానికి ప్రతీక. అమ్మవారిని ఆరాధిస్తే ఏమిస్తుంది అంటే ధనం ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది. ఇవన్నీ కాదు, అమ్మవారు ఆ అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారిచే శుద్ధ జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానంతో నీవు ధనము ఐశ్వర్యము సంపాదించుకోవచ్చు. ధనము వేరు, ఐశ్వర్యం వేరు. అది మనం అష్టలక్ష్మి అమ్మవారి అష్టలక్ష్ములు ఉన్నారు. ఆ అష్టలక్ష్మి రీతిలో మనం చెప్పుకుందాము. ధనము ఐశ్వర్యానికి తేడా ఏందో అప్పుడు చెప్పుకుందాము. అయితే పువ్వుల్లో ఉంటుంది, పుస్తకాల్లో ఉంటుంది. లక్ష్మీప్రదము, అక్షర జ్ఞానము కూడా లక్ష్మీప్రదమే. జ్ఞానము శుద్ధ జ్ఞానాన్ని ఇస్తుంది, అక్షరాన్ని సేకరించే జ్ఞానము. సరస్వతిని ఆస్వాదించే జ్ఞానాన్ని ఇవ్వాలంటే మళ్ళీ లక్ష్మీప్రదమే. అందుకని అక్షర జ్ఞానము అని చెప్తాం. జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి విషయ పరిజ్ఞాన జ్ఞానాన్ని, ఎవరితో ఎలా మాట్లాడాలో ఇచ్చేటువంటి జ్ఞానము, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ఇస్తుంది.
ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఏ విధంగా మసలుకోవాలనేది కూడా జ్ఞానానికి మూలం. సరస్వతిని గ్రహించేటువంటిది కూడా ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి అన్నా కానీ, లక్ష్మీపుత్రులుగా చెప్పుకోవాలి అంటున్నాము అంటే, సరస్వతి పుత్రులుగా కూడా చెప్పుకోవాలి అంటున్నాము అంటే, అమ్మవారి అనుగ్రహం ఉండాలి కదా! కాబట్టి ఈ లక్ష్మీదేవి ఇవన్నీ కూడా ఇస్తుంది.